హలో అండి. ఇప్పుడైతే ఆలయం లోపలికి వచ్చేసి ఉన్నాము. ఎంత అందంగా ఉందో మీరు చూడొచ్చు. అసలు ఎంత మనోహరంగా అందంగా ఉన్నదో అద్భుతంగా ఉన్నదో మనం చూస్తున్నామండి అసలు ఆలయం లోపల. అలాగే వేలంగినిలో ప్రధానమైనది రెండవ అద్భుతము. ఒక కుంటి బాలుడైనటువంటి బాలునికి అతడు తన తల్లికి సహాయం చేయాలని ఉడతా బత్తిగా 4 వీధుల మధ్యన కూర్చొని మజ్జిగమ్ముతున్న సమయంలో ఆ బాలునికి మరియమ్మ గారు కనబడి ఆ బాలునికి అద్భుతమైన రీతిలో ఆ బాలునికి స్వస్థతనిచ్చారు. అలాగా చరిత్రలో ఇది ప్రధానమైనది రెండవ అద్భుతంగా ఇక్కడ చెప్పబడి ఉన్నది. ఈ అద్భుతం జరిగిన కొన్నేళ్ల తర్వాత పోర్టుగీస్ వర్తకులు సముద్ర ప్రయాణం చేయుచుండగా భయంకరమైన తుఫానులో వారు చిక్కుబడిపోయినప్పుడు వారు మరియమ్మ గారికి ప్రార్థన చేసుకొనగా వారు సురక్షితంగా నాగపట్టణం అలాగే వేలంగిని అనే ప్రాంతానికి వచ్చి ఉన్నారు. అప్పుడు వారు మరియమ్మకు కృతజ్ఞతగా ఒక ఆలయము నిర్మించి ఉన్నారు. ఈ ఆలయం హలో అండి. ఇదైతే 20 ఫీట్స్ జీసస్ స్టాట్యూ అండి. మనం చూడొచ్చు, చాలా పెద్దగా అందంగా ఉంది. అలాగే ఇక్కడ యేసుప్రభు వారు కూర్చున్నది కూడా ఉంది. ఇక్కడ చాలామంది సెల్ఫీ దిగుతున్నారు. అలాగే ఫ్రీ మీల్స్ అయితే చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు. టైమింగ్స్ మాత్రం చూసి వెళ్ళండి. అలాగే ఇది మార్నింగ్ స్టార్ చర్చ్ వ్యూ అండి, ఫ్రంట్ సైడ్. ఇప్పుడైతే మన అటుకెళ్ళకి మార్నింగ్ స్టార్ లోపల చర్చికి అయితే వచ్చేసాం. చాలా పెద్ద ఆలయం అండి, ఇది చాలా బాగుంది. అలాగే తాంబరం నుండి నాగపట్నం కాకుండా తాంబరం టు వేలంగిని ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయండి. అదే ట్రైన్ కొంచెం ముందుకు వెళ్తుంది. తప్పకుండా గమనించి ట్రైన్ టికెట్స్ వేలంగిని వరకు బుక్ చేసుకుంటే అక్కడి నుంచి వేలంగిని బస్ స్టాండ్కి 10 నిమిషాల నుండి దూరం, ఎక్కువ టైం కూడా పట్టదు. తప్పకుండా గమనించండి. అలాగే ఇక్కడ మనైతే చాలా చెట్లు కూడా చూస్తున్నామండి. మార్నింగ్ స్టార్ చర్చి లోపల వ్యూ చాలా బాగుంది. అలాగే యేసుప్రభు వారు పిల్లల్ని దీవించే చిత్రం, ఎంత పచ్చదనం ఉంది చుట్టుపక్కల. అలాగే ఇది ఉత్సవాల సమయంలో వేలంగిని ఇలాగ అందంగా సుందరంగా ఉంటుంది. అలాగే ఇందాక చెప్పినట్టు యేసుప్రభు వారి చిత్రం ఇది దీవించేది. అలాగే అదే ఇది మెయిన్ వ్యూ బే ఆఫ్ బెంగాల్ బ్యాక్ సైడ్ ఉంటుంది సముద్రం అంట. ఇది వేలంగినిలో అయితే మా జర్నీ ఎండ్ అయిపోయింది. థ్యాంక్ ఫర్ ఆల్.